కొంచెం మిస్ అయితేను దాదాపు 25,000 రూపీస్ ఆర్డర్స్ అనేది క్యాన్సిల్ అయిపోయేది. వెల్కమ్ టు అచ్యుతం స్టార్టప్ స్టోరీస్ డే 2. ఈరోజు మాకు ఫ్లిప్కార్ట్ నుంచి దాదాపు 25,000 రూపీస్కి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మా దగ్గర కాటన్ బాక్స్ లేక ప్యాక్ చేయడం లేట్ అయింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మా ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు మేమే తీసుకొచ్చి ఫ్లిప్కార్ట్ హబ్లో ఇస్తామని చెప్పాం. లాస్ట్కి అన్ని ప్యాక్ చేసి ఫ్లిప్కార్ట్ హబ్కి వెళ్లేలోపు టైం అయిపోయింది. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇచ్చేసి వచ్చాం. ఇదంతా ఎందుకు అవుతుందంటే మా దగ్గర కరెక్ట్ సైజ్ కాటన్ బాక్స్ అనేది లేదు. నిన్నే ఆర్డర్ ఇచ్చాం. సో మేబీ 3 to 4 days కాటన్ బాక్స్ వస్తే ప్యాకింగ్ అనేది త్వరగా అయిపోద్ది. అండ్ చాలా మంది ఫ్లిప్కార్ట్లో సేల్ చేయాలనుకుంటున్నారు. అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళ కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ డెలివరీ ఛార్జెస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం చూసుకొని ప్లాన్ చేయండి. ఇప్పుడు దాదాపు 1000 ఆర్డర్స్ అనేది పెండింగ్ ఉంది. అయినంత త్వరగా ఆ ఆర్డర్స్ అనేది డెలివరీ చేయాలి. ఎందుకంటే ఒక సైడ్ రిపీటింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకొక సైడ్ రెఫరల్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకొక సైడ్ ప్రమోషన్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. సో అన్ని దాన్ని మెయింటైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా దగ్గర స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఇకపైనైనా స్టాక్ని మెయింటైన్ చేసి కస్టమర్స్కి త్వరగా డెలివరీ ఇవ్వాలి. సో ఇది మా డే 2 స్టార్టప్ స్టోరీ. మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి స్టార్టప్స్ చేయాలని చాలామంది అనుకుంటారు. సో వాళ్ళకింత ఒక్కటే చెప్తా, మీకు ఏ ఫీల్డ్లో ఇష్టం ఉంటుందో ఆ ఫీల్డ్లోనే ఏమైనా చేయండి. డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. ఏదో వేరే ఫీల్డ్లో డబ్బులు వస్తాయని దాని వెనుక వెళ్ళకండి. లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది.